మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన కొడుకు అని, పెండ్లాని చెప్పిందని తల్లిని రోడ్డు మీద వదిలేసిపోయిన కొడుకు అని, బతికుండంగానే కాలబెట్టిన కఠినాత్ముడైన కొడుకు అని, ఇట్లా లోకం మీద పేగు తెంచుకొని పుట్టిన దుర్మార్గమైన కొడుకులు చేసిన ఘోరాల గురించి చెప్పుకున్నాం కదా. అట్లాంటి బద్మాషాల ముచ్చట్లు కాకుంటే ఈ ఒగ్గిసొంటి ఉత్తమమైన కొడుకుల గురించి కూడా నలుగురికి చెప్దాం పాన్రి. కొడుకు అంటే ఇగో గీనే, తల్లిని నెత్తిన పెట్టుకునే గొప్పోడంటే గీ అన్నే. నవమాసాలు మోసిన అమ్మ కష్టం తెలిసిన ఈ కాలం గొప్ప కొడుకు ఈతగాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్ అనే ఏరియాలో ఓ అన్న తన తల్లిని భార్యతో కలిసి గిట్ల మోసుకుంటా పోతున్నారు. గంగానది చుట్టుపక్కలున్న రాష్ట్రాలల్లా కన్వర్ అనే యాత్ర జరుగుతుందట. అంటే కాషాయం బట్టలు కట్టుకొని చెప్పులు లేకుండా గంగానది ఒడ్డుకు నడిచిపోవాలనట. అక్కడ గంగానది నీళ్లు ముంచుకొని తెచ్చి ఊర్లున్న శివునికి అభిషేకం చేయాలనట. అగో ఆ కార్యానికి తన నడవలేని తన తల్లిని కావడి కట్టుకొని తీసుకొని పోతున్నాడు. అమ్మా, నువ్వు నన్ను కడుపుల నవమాసాలు మోసిన దానికంటే ఎక్కువేం కాదు నా ఈ మూత. నా కోసం ఎన్ని తినకుంటున్నావో, నా కోసం ఎంత తిప్పల పడ్డవో, నేను 1-2 రోజులు కష్టపడలేనా అన్నట్టు భార్యతో కలిసి బయలుపోతుండు. అయితే కన్వర్ యాత్ర చేయాలని ఉన్నది గాని మోసుకొని పోవుడు వద్దు కొడుక అని చెప్పిందట తల్లి. కానీ కొడుకే పట్టుబట్టి గిట్ల కావడి తయారు చేసి తల్లిని ఎత్తుకొని పోతుండు. ఇంత మంచి కొడుకు కలిగిన ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో కదా. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక్కడ చూడుండ్రి ఇంకో కొడుకు ఏం చేసిండో. తల్లి నీ రుణం ఎంత చేసినా తీరది అమ్మా, నీ తీరుగా ప్రేమ నేను వంచలేను. కనీసం నడవలేని నిన్ను గిట్ల సైకిల్ మీద తీసుకోగలుగుతున్న తల్లి అన్నట్టు సైకిల్ మీద కూసబెట్టుకొని కొడుకు బాధ్యతను నెరవేరుస్తుండు. బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టడానికి ఝాన్సీ లక్ష్మీబాయి తన కొడుకుని ఈపుకు గట్టుకొని యుద్ధం చేసినట్టు తన తల్లిని ఈపుకు గట్టుకున్నాడు. ఇట్లా నన్ను ఎన్నిసార్లు కట్టుకొని కష్టం చేసినవో, నీ రెక్కల మీద ఎన్నిసార్లు ఉయ్యాలలు ఊపినవో, తల్లి నీ రుణం తీరది ఎంత చేసినా అన్నట్టు సైకిల్ మీద తీసుకుపోతుండు. వీళ్ళు కదా కొడుకులంటే, వీళ్ళు కదా అమ్మ ప్రేమ కిలువిచ్చేది. చిన్నప్పుడు చిటికెన వేలు పట్టుకొని నడక నేర్పించింది, అన్నం మెత్తగా కలిపి గోరుముద్దలు తినిపించింది. అప్పుడు మాకు సోయి లేకపోవచ్చు గాని ప్రతి తల్లి తన కొడుకులను అల్లారు ముద్దుగానే సాగుతుంది. అందుకే తల్లి, నువ్వు నడవలేని టైంలా మీకు మేము అమ్మలైతున్నాం అన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియోలు ఇంటర్నెట్ లో గిర్రగిర్రగా తిరుగుతుండే వరకల్లా ఈ తల్లుల కొడుకులకు చేతులెత్తి దండాలు పెడుతురు దేశం పబ్లిక్. మస్తు గ్రేట్ కదా. ఏమంటారు? వైద్యో నారాయణో హరి అంటారు. అంటే డాక్టర్ దేవునితో సమానం అని. కానీ అసొంటి డాక్టర్లల్లో కొందరు జయంగా మంచి మంచి డాక్టర్లు కూడా బద్నామయ్యే కాడికి వస్తుంది. పోన్రి, డ్యూటీలున్న సర్కార్ దావకున్న డాక్టర్ని ట్రీట్మెంట్ చేయమని అడిగిన పాపానికి ఆయన ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ ఇట్లుంది. మరి అన్నారు కదా, చెప్పండి ఇప్పుడు ఏంది అంటే ఎమర్జెన్సీ చెప్పొస్తుందా? పడిపోయిందాం కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయింది కళ్ళు తిరిగి చెక్ చేశారంటే సూర్యన్న వేస్తే కదా వచ్చినప్పటి నుంచే పేషెంట్ లో కాలు మీద కాలు వేసుకొని పేషెంట్ లో మాట్లాడేది. గంట అయింది మేము వచ్చి. అయ్యా, సావు బతుకుల నడుమ సచ్చి బతుకుతున్నాం, జర నాడిగొట్టుకునే తట్టు చూడు నారాయణ అని డాక్టర్ని అడిగితే ఏ డాక్టర్ అయినా వెనక ముందు ఆలోచించకుండా ఉరికొచ్చి పేషెంట్ కు ట్రీట్మెంట్ చేయాలి. కానీ మోతవారి డాక్టర్ రాలవాన పడుతున్న రంది లేకుండా వండుకున్న దున్నపోతు తీరుగా కుర్చీలో కూర్చొని లేస్తానే లేడు. ఉల్టా పేషెంట్ తరపున వచ్చిన వాళ్ళనే తిడుతున్నాడు. నీకు దిక్కున కడ చెప్పుకోపో అన్నట్టు బెదిరిస్తుండు. అరే, గింత రుబాబుగా మాట్లాడుతున్నాడంటే ఇదేదో ప్రైవేట్ దవాఖానా అనుకునేరు. కాదు, సామాన్య జనాలు వచ్చే సర్కార్ దవాఖానా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండల సెంటర్లున్న దవాఖాన్లా పనిచేస్తున్న డాక్టర్ ఈతగాడు. అయ్యా సారు, ఓళ్ళు కళ్ళు తిరిగి ఒక మనిషి మెట్ల మీద పడ్డరు, జర వచ్చి చూడు అనంటే కాలు మీద కాలేసుకొని ఖతర్నాక్ మాటలు మాట్లాడుతుండ్రు. రోగం వచ్చి జనం చచ్చిపోతుంటే నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చొని బెదిరిస్తావా అని అడిగితే ఎస్, నేను ఇట్లనే కూర్చుంటా, ముందు మీరు బయటికి ఓన్రి అని కంత్రోన్ తీరుగా కసిరించుకుంటుండు. అయ్యా చంద్రాల్ సారు, గిసొంటి డాక్టర్లను పెట్టుకుని పేదలకు వైద్యం చేస్తున్నారంటే ఏమీ ఓపికకు మొక్కాలి సారు. కొద్ది కూడా ఓపిక లేని డాక్టర్లను సర్కార్ దవాఖానలో పెట్టి పేషెంట్లకు పేషెన్సీతోని ట్రీట్మెంట్ చేస్తున్నారంటే మీరు గ్రేట్ సార్ అని అంటుండ్రు ఈ వీడియో చూసిన ఏపీ జనాలు. ఇసొంటి డాక్టర్లు జిల్లాకు 10 మంది ఉంటే ప్రజల రోగాలు ఉత్తగానే నయమైతే కావచ్చు, అసలు రోగమే రాదు కావచ్చు కదా. మరి లేకుంటే ఏంది గింత ఘోరమా? జనాలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటా వాళ్ళకే వైద్యం చేయకుండా బెదిరించుడేంది? డాక్టర్లు అంటే గిట్లనే ఉంటారా? జబ్బుతో వచ్చిన రోగికి డాక్టర్ మాటలతోనే సగం నయం
నయం కావాలి. అట్లాంటిది గింత అరాచకమా అని తిట్టుకుంటే కామెంట్లు పెడుతుర్రు ఈ డాక్టర్ గొప్పతనం తెలిసిన పబ్లిక్. మరి చంద్రాల్ సారు సర్కార్ ఆఫీసర్లు ఎసొంటి నిర్ణయం తీసుకుంటారో ఈ ఉత్తమ డాక్టర్ మీద ఏందో ఏమో ఇక.